ఈరోజు కందమూరు పంచాయతీలో ఆదాల ప్రభాకర్ రెడ్డి, వేణుంబాక విజయసాయిరెడ్డిల విజయం కోసం ఎన్నికల ప్రచారం కోసం విచ్చేసిన రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకులు స్వర్ణ వెంకయ్య, వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు పాలకీర్తి రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదాల ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి ఉంటుంది. ఆదాలను ఈ ఎన్నికల్లో గెలిపించడానికి నెల్లూరు రూరల్ ప్రజలు కంకణం కట్టుకొని ఉన్నారు. ఎప్పుడు మే 13వ తేదీ వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారని అన్నారు. నెల్లూరు రూరల్ అభివృద్ధి ఒక్క ఆదాలతోనే సాధ్యం అంటున్న స్వర్ణ వెంకయ్య 1000 కోట్లతో అభివృద్ధి చేసి నెల్లూరు రూరల్ ను మెట్రో సిటీలకు ఏమాత్రం తగ్గకుండా చేస్తారని, అభివృద్ధి చేసిన వారికి పట్టం కట్టేందుకు నెల్లూరు రూరల్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఆదాల 30,000 ఓట్ల మెజార్టీతో గెలవనున్నారని పాలకీర్తి రవి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కందమూరు ఎంపీటీసీ గుణపాటి శ్రీనివాసులరెడ్డి, శ్రీనివాసులు నాయుడు, బెల్లపు రవి, కృష్ణయ్య, రమణయ్య, సుధాకర్, సుక్క ప్రసాద్, పెంచలయ్య, చెంచు రామయ్య, బాబులు, శ్రీనయ్య, శేషయ్య, శేఖరయ్య, ఆనంద్ వెంకట్రావు, వాల శ్రీనయ్య, కార్య నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి విజయం, మరి అదేవిధంగా వేణుంబాక విజయసాయిరెడ్డి గారి యొక్క గెలుపు కోసం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో కందమూరు పంచాయతీలో అరుంధతివాడిలో ప్రచారం చేయడం జరిగింది. అలాగే హరిజనవాడి కూడా ప్రచారం చేయడం జరిగింది. ఈ రెండు ప్రాంతంలో ఎక్కడ చూసినా మా ఓటు జగన్కే తప్ప వేరే మాట ఏ నోట రావట్లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు గెలిస్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తారు. ఈ ఒక్క విషయాన్ని నెల్లూరు రూరల్ ప్రజలు గుర్తించాలా. గతంలో 4 సంవత్సరాలు ఖాళీగా ఉన్న ఓ వ్యక్తి మళ్ళా అభివృద్ధిని పట్టించుకునే ఓ వ్యక్తి మళ్ళా టీడీపీకి అభ్యర్థిగా ప్రచారం చేయడానికి వస్తున్నారు. ఏ ముఖం పెట్టుకొని ఈ గ్రామంలో అడుగు పెడతారని చెప్పి ఇక్కడున్న ప్రజలందరూ కూడా అడగడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎప్పుడైతే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నారో ఆనాటి నుండి నెల్లూరు రూరల్లో అభివృద్ధి శరవేగంగా పరుగులు తీస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అడుగు పెట్టిన తర్వాత 150 కోట్ల రూపాయలకి పైగా నెల్లూరు రూరల్లో అభివృద్ధి చేశారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే మా గ్రామాలన్నీ బాగుపడ్డాయని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నటువంటి ఈ గ్రామ ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ గ్రామంలో మొత్తం 1200 ఓట్లు ఉంటే 1200 ఓట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడుతుందని చెప్పి నేను తెలుస్తున్నా. అయితే ఇంకా మీదట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలను ఒక పక్క చూడండి, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలను ఒక పక్క పెట్టుకోండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి అయ్యే ఖర్చంతా, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడానికి ఖర్చంతా ఒక్కసారి బేరీజ్ చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు సాధ్యమైనటువంటి హామీలు, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు అసాధ్యమైనటువంటి హామీలు. చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఇచ్చాడో హామీలన్నీ కూడా అబద్ధపు హామీలు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు అమలు చేయలేడు కాబట్టి ఉత్తిటి మాటలను చెప్పుకుంటూ ప్రజల్లోకి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తాడో దాన్ని నేను చేసి చూపిస్తానని చెప్పి గట్టి నిర్ణయంతో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. కాబట్టి నేను ఒక విషయం తెలియజేస్తున్నా. ఈ విషయాన్ని నెల్లూరు రూరల్ ప్రజలందరూ, నెల్లూరు జిల్లా ప్రజలందరూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలా. అలాగే ముఖ్యంగా చెప్తున్నా, ఈరోజు ప్రథమ పాత్ర పోషించేటటువంటి ఉద్యోగస్తులకు కూడా నేను ఒక చిన్న విషయం తెలియజేస్తున్నా. ఎందుకంటే ఉద్యోగస్తులు బాగా ఆలోచించాలా. మీరు చదువుకున్న వాళ్ళు, తెలియవంతులు, విజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, మేధావులు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకుంటూ మీ జీతాలన్నీ కూడా ఇస్తున్నారు. అదే చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి హామీలు ఇవ్వడం వలన హామీలు నెరవేర్చాలంటే ప్రజలకు నెరవేర్చలేడు. అలాగే మీ జీతాలు కూడా ఇవ్వలేడని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒకవేళ అధికారంలోకి వస్తే మీకు జీతాలు అనేవి ఇంకా మీ జీతాలే ఉండవని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మీకు శాశ్వతంగా జీతాలు ఉండవు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అమలు చేసేటువంటి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేక మీ జీతాలు ఇయలేక మీ జీతాలు కూడా కొరత పెడతారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రతి నెల 1వ తేదీ మీ జీతాలు వేస్తున్నాడు. అదే చంద్రబాబు నాయుడు అయితే 3 నెలలకు ఒకసారి జీతాలు కూడా ఇరని చెప్పి నేను తెలియజేస్తూ ఈ కాలనీ ప్రజలందరూ కూడా మరొకసారి తెలియజేస్తున్నా. మానన రేపు 13వ తేదీ ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు గుర్తుపెట్టుకోండి అమ్మా. 2 ఓట్లు
2 ఓట్లు, ఒకటి విజయసాయి రెడ్డి గారికి, ఒకటి ఆదల ప్రభాకర్ రెడ్డి గారికి. విజయసాయి రెడ్డి గారి ఓటు 1వ నెంబర్లో ఉంటుంది. ఆదల ప్రభాకర్ రెడ్డి గారి ఓటు 1వ నెంబర్లో ఉంటుంది. విజయసాయి రెడ్డి గారి ఓటు 4